మన సంస్కృతి మనం ఇన్స్పైర్ చేయాలి కదా. రైట్ సార్. 22 మంది ఎంపీలు ఉన్నారు, కానీ మోదీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మా అవసరం కేంద్రంలో లేదు కాబట్టి మేము అడగలేకపోతూ ఉన్నాము అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చెప్పుకొచ్చారు సార్, సమర్థించుకుంటూ వచ్చారు. అండ్ వైసీపీ నాయకులు ఏం చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆపలేకపోయింది, జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆయన ప్రైవేటీకరణ కాకుండా ఆపారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇలా చెప్తారు, టీడీపీలో చెప్తారు వాజ్పేయి టైంలో చంద్రబాబు నాయుడిని ఆపారంటారు. మీ ఇద్దరు ఆపారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆపండి. మేము చంద్రబాబు నాయుడు వాజ్పేయి టైంలో ఆపాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అలా 5 ఏళ్ళుగా ఆపాడు. మీరు ఇవాళ ఇప్పుడు ఆపండి ఇద్దరు కలిసి. ఈ బదులు పోనీయండి. టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తలేరు కదా, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయమని నలుగురిని. వైసీపీ ఎంపీలు 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమని స్టీల్ ప్లాంట్కు టీడీపీ మీద ఒత్తిడి పెరుగుతుంది కదా. మరి ఇంత లాజిక్ చెప్తున్న వాళ్ళు ఒక్కసారి తెలంగాణలో టీఆర్ఎస్కి ఎంతమంది ఎంపీలు ఉంటాయండి? ఇద్దరు కదా. కేసీఆర్, విజయశాంతి ఇద్దరే కదా. మరి ఇద్దరు ఎంపీలు ఉన్న వాళ్ళు ఎలా సాధించినప్పుడు? లేదా యూపీఏకు బలం, యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కదా, బీఆర్ఎస్ పైన ఆధారపడి లేరు కదా. ఈ లాజిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల లాజిక్ ప్రకారం అయితే మరి తెలంగాణలో ఇద్దరే ఎంపీలు ఉండి ఈ ఇద్దరు ఎంపీల పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి లేకపోయినా సాధించదు కదా తెలంగాణ రాష్ట్రాన్ని. ఎలా సాధించరు? మన మీ పక్క పొరుగు రాష్ట్రంలో అనుభవం కదా ఇది. అప్పుడు ఇలాంటిదే సమైక్యవాదం కొరకు మేమేం అది ఇచ్చేస్తున్నా అని ప్రజలు నమ్మించారు. ప్రత్యేక హోదా కనీసం విభజన చట్టంలో పెట్టండి అయ్యా, చట్టంలో పెడితే ఎవడు దీన్ని ఆపలేరని అలాంటి గంటల తరబడి టీవీలో మొత్తుకున్నాను. ఒక్క రాజకీయ నాయకుడైనా, ఒక్క రాజకీయ పార్టీ అయినా విభజన చట్టాన్ని సవరణ చేసి ప్రత్యేక హోదా చట్టంలో పెట్టించారా? చంద్రబాబు నాయుడు పెట్టించలేదు, జగన్మోహన్ రెడ్డి పెట్టించలేదు, ఎవరు పెట్టించలేదు కదా. విభజన చట్టంలో కనుక చేర్పించుంటే ఇవాళ ప్రభుత్వం వెనక్కిపోయే అవకాశం ఉంటుందా? చట్టం కదా అది. ఆ రోజుల్లో మీరు నా టీవీ ప్రోగ్రాం చూడండి, ప్రతి ప్రోగ్రాంలో చెప్పాను, ప్రధానమంత్రి హామీకి అంత ఈజీగా అమలు కాదు, విభజన చట్టంలో చేర్పించండి, రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నాను. ఒక్కరన్నా పట్టించుకున్నారా? మా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి, మేము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వస్తే తీర్మానాన్ని ఆపుతాం కానీ చెప్పలేదా? రాష్ట్రం ముమ్మాటికి సమైక్యంగానే ఉంటుంది. ఇవన్నీ ఉపన్యాసాలు ఇచ్చారు కదా. ఏమైంది? రాష్ట్రం విడిపోలేదా? ఇద్దరు ఎంపీలు ఉన్న వాళ్ళు ఎలా సాధించారండి తెలంగాణను? ఇద్దరు ఎంపీలు కదా. మీకు 175 ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 119 ఎమ్మెల్యేలు కదా తెలంగాణలో ఉంది. 17 మంది ఎంపీలు తెలంగాణలో ఉంటే 25 మంది ఎంపీలు ఆంధ్రలో ఉన్నారు కదా. మరి ఎందుకు రాష్ట్రం విడిపోయింది? ఇంతగా మీకన్నా తక్కువ సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు, తక్కువ సంఖ్యలో ఉన్న ఎంపీలు రాష్ట్రాన్ని తెచ్చుకోగలిగారు కదా. ఇది ఛాలెంజ్ కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు. నేను చెప్పేది ఫ్యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ట్రోల్స్ ఎగురుతారు, ఎగరనియండి, ఏం ప్రాబ్లం లేదు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ట్రోల్స్ ఎంత ట్రోలింగ్ చేసినా నేను భరిస్తాను. ఎందుకంటే నేను ఇప్పటికీ ఒక 6 సార్లు 7 సార్లు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి వారి కార్మికుల పోరాటాల్లో ప్రత్యక్షంగా భాగస్వామై టౌన్షిప్లో అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చాను లాస్ట్ 20 ఏళ్ళలో. నాకు అందువల్ల స్టీల్ ప్లాంట్ కార్మికుని గుండె తట్టి అడగానే నాగేశ్వర్ పట్ల ఉన్న అభిమానాన్ని చూపెడతాను. ఎందుకంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దర్ మూమెంట్. అందుకని నాకు ఎక్కువ ఉంది మాట్లాడటానికి. మళ్ళీ నేను మాట్లాడుతున్న దాంట్లో ఏమైనా అన్యాయం ఉందా? నేను ఏం చేయబట్టున్నాను? ప్రభుత్వాన్ని ఒక నయా పైసా మీరు భారం కావద్దంటున్నా, మీ విధానాలు మార్చుకోండి అని చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీ రాజకీయ ప్రయోజనాల కొరకు, పదవుల కొరకు ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. ప్రజల కన్నా పదవులు గొప్ప కాదు. గాంధీ మహాత్ముడు ఎంపీ కావడం వల్ల మనకు గుర్తులేడు. అల్లూరు సీతారామరాజు ఎమ్మెల్యే కావడం వల్ల మనకు గుర్తున్నాడా? భగత్ సింగ్ ఎంపీ మంత్రి కావడం వల్ల మనకు గుర్తున్నాడా? ఇలా మనం వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకున్నామండి? పొట్టి శ్రీరాములు ఏ మంత్రి అయినా గుర్తుపెట్టుకున్నాం మనం. వాళ్ళు ఏ మంత్రులు కాలే కదా, ఎమ్మెల్యేలు కాలేదు కదా, ఎంపీలు కాలేదు కదా. చరిత్ర వాళ్ళనే గుర్తుపెట్టుకున్నది కదా. మీకు పొట్టి శ్రీరాములు మనకు గుర్తున్నాడు, కానీ 1953లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేర్లు చెప్పండి, ఒక 10 మంది పేర్లు, పెద్ద పెద్ద మంత్రుల పేర్లు చెప్పండి నాకు. ఆర్థిక మంత్రి, హోంమంత్రి నాకే తెలియదు. మరి ప్రజలు ఏ మంత్రి కానీ పొట్టి శ్రీరాములు గుర్తుపెట్టుకున్నారు? ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. అందువల్ల ప్రజల కొరకు నిలబడ్డ వాని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, ప్రజల కొరకు త్యాగం చేసిన వాని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ప్రజలిచ్చిన పదవుల కొరకు ప్రజల ప్రయోజనాల్ని వదిలేస్తే చరిత్ర క్షమించదు.